హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించుకుంటూ తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దాదాపు పూర్తి కావచ్చిన కార్యాలయాన్ని తెల్లకల్లారకు ముందే తెల్లవారుజామునే గుంపులుగా ప్రొక్లైనర్లను తీసుకెళ్లి కూల్చి పడేసినటువంటి సంఘటన మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో స్పందించారు. 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండబోతుందో హింసాత్మక సంఘటనలతో స్వాగతం పలుకుతూ, చంద్రబాబు నీ దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్తున్నావు, చట్టాలు లేవు, ప్రజాస్వామ్యం లేదు, అన్నింటినీ కనుక నిర్వీర్యం చేసుకుంటూ నా పాలన ఇలాగే ఉండబోతోంది అని చెప్పి సంకేతాలు ఇవ్వబోతూ ఉన్నావు. నీ బెదిరింపులకు తగ్గడం, నీ బెదిరింపులకు వెనక్కి తగ్గడం, భయపడడం లాంటివి ఏవీ ఉండవు. ప్రజల కోసం ఎందాకైనా కనుక పోరాడతాం. హైకోర్టు ఉత్తర్వులు కనుక ఉల్లంఘించి ఎలా కూల్ చేస్తారు? ఇంత దుర్మార్గమైనటువంటి పాలన అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెన్ను చూపేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. ప్రజల కోసం, ప్రజల మద్దతుతోనే ఎంతవరకైనా కనుక కొట్లాడతామని చెప్పి ట్వీట్ చేసుకుంటూ ఇటువంటి దమనకాండను, ఇలాంటి నిర్ణయాలను, ఇలాంటి హింసాత్మక చర్యలను దేశంలోని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి అని కూడా జగన్ గారు అయితే ట్వీట్లో పేర్కొన్నారు. బతికించారు. రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులంతా అని అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు ఇది ఎక్కడున్నారు అని చెప్పి వెతుక్కొని లేదు అంటే ఆలోచించి తలబద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది. దేశంలోని ప్రజాస్వామ్యవాదులు అన్నారంటే సరే, దేశంలో అక్కడో ఎక్కడో కనిపిస్తూ ఉన్నారు, అది కాసింత సంతోషమే. చాలామంది కొందరు అంటే చాలామంది కాకపోయినా ఒక చెప్పుకోదగ్గ స్థాయిలైన ప్రజాస్వామ్యవాదులు దేశంలో కనిపిస్తూ ఉన్నారు, సంతోషం. అందుకని జగన్ గారు కూడా దేశంలోని ప్రజాస్వామ్యవాదులు అన్నారు. రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులు అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదుల ఏడున్నారు స్వామి అని చెప్పి తలబద్దలు అయిపోయేది ఆలోచించి. సో మంచి పని చేశారు దేశంలోని ప్రజాస్వామ్యవాదులని.